నమస్తే కేటీఎన్ స్వాగతం సుస్వాగతం. నల్లగొండ జిల్లా కొండెమల్లేపల్లి మండల కేంద్రంలో గల అంబేద్కర్ కాలనీలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వానలకు అధికారుల నిర్లక్ష్యం వలన కాలనీలో చెరువులు తలపిస్తుంది. ఇళ్లలోకి నీళ్లు రావడం వల్ల ఇంట్లోని నిత్యావసర సరుకులు, బియ్యం తదితర వస్తువులు నీటిలో మునిగాయని 30 కుటుంబాల పరిస్థితి అయోమయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే మమ్మల్ని పట్టించుకొని ఆదుకోవాలని కోరారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం K24 న్యూస్. అంతేనా? ఒకటి కట్టి పంపిస్తే ఇప్పుడు తీసారు కాలువ, ఇప్పుడు తీసు పొద్దున తీసిన కాలువ ఇది తీసి కూడా ఉండేది. నిన్నది రాత్రి నిండి భయపడి వచ్చేసింది. ఏం చేయాలి? డబుల్ బెడ్రూమ్ దగ్గర ఉన్న కాలువ ఇది. గత సంవత్సరాలుగా 10 సంవత్సరాల నుంచి డబల్ బెడ్రూమ్ కట్టకముందు కుంట నిండేది, కుంటలో బట్టకుతుకునేది, కుంట వాటరు అందరికీ ఉపయోగపడేది. అది దానివల్ల మాకు ఏ ప్రయోజనం జరగలేదు. కానీ డబుల్ బెడ్రూమ్ కట్టిన తర్వాత వాళ్ళ డ్రైనేజీ మొత్తం కుంటలో కలవడం, కుంటల నుంచి మొత్తం నిండి ఇండ్లలోకి రావడం, ఇండ్లలో నీళ్ళు మొత్తం ఇంట్లో వచ్చి నీళ్ళు బియ్యం మొత్తం తడిచిపోయినాయి, వస్తువులు తడిచిపోయినాయి, బట్టలు తడిచిపోయినాయి. మొత్తం ఎంత అధికారులకు మొరపెట్టినా కానీ ఏ అధికారులు కూడా స్పందిస్తలేరు. గత పరిపాలన చేసిన 10 సంవత్సరాల నాయకుల దగ్గరికి వెళ్ళినా పట్టించుకోలేదు. ఎప్పుడు చూసినా ఎక్కడ వచ్చినా ఇప్పుడు పాములు, తేలు, రాత్రిపూట కరెంట్ ఉంటుంది కానీ రాత్రిపూట మరి ఇప్పుడు ఎండ్లు ఎప్పుడు కూలిపోతే తెలియదు. ఈ పరిస్థితి ఉంది. త్వరగా అధికారులు స్పందించి మాకు న్యాయం సమకూర్చాలని మేము ప్రభుత్వం చెప్తున్నాం.